జనాల యొక్క పాటలు చూడాలంటే మనం ఇలా రైల్వే గేటు వేసిన చోటే చూడాలి. ఇటు వీళ్ళకి అర్జెంట్ పనులుంటాయి. ఇక్కడ చూస్తే రైలు గేట్ వేసేసి వీళ్ళకి ఎటు వెళ్ళకుండా బంధించేసినట్టు అలా ఉండిపోవాల్సి వస్తుంది. ఈ కుర్రోడు చూడండి పాపం కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నాడు. ఇది చూడండి ఈడు వంగి ఇది బండి తోసుకొని కిందకి తెచ్చి ఎక్కి వెళ్ళేటప్పటికి తల ప్రాణం తోకకొస్తుంది. ఇది ఆ కుర్రోడు చూసారా సైకిల్ తీసుకొని నుంచున్న కుర్రోడు పర్ఫెక్ట్‌గా గేటు ఎత్తిన తర్వాతే వెళ్తాను అన్నట్టుగా నుంచున్నాడు. ఇది చూడండి పెద్దాయన. వంగున్నాడు. ఎవరైనా వంగవలసింది ఇక్కడ తప్పదో ఇదిగో చూడండి. పనులు తొందర ఉంటది. మరి ఇలా ఆపుకొని కూర్చుంటే ఎలాగా అని వీళ్ళు కంగారు వీళ్ళకుంటది పనుల్లోకి వెళ్ళే వాళ్ళకి. కాకపోతే దీనికి రెండో మార్గం లేదండి. ఈ రైల్వే గేటు పెడితే వెళ్ళి వాళ్ళ పనులు చక్కబెట్టుకోవాలంటే రెండో మార్గం లేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్రిడ్జి వేయాలి. అది ఇప్పుడు అవ్వదు. ఎప్పటి నుంచో ఏ తిప్పలు పెడన గూడూరు వెళ్ళే రోడ్డు మీద ఉన్న రైల్వే గేట్ అనమాట ఇది. అటు ఇటు జనాలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వేస్తే చాలా బాగుంటుంది. చాలా మంది కూడా ఆశ వీళ్ళకి ఫ్లైఓవర్ ఎప్పుడన్నా పడుద్దామోనని. ఎందుకంటే ఇక్కడ ఈ రైలు వస్తుందంటే గంట దాకా నిలబడిపోతుంది. ఆ రైలు వచ్చి అది కౌతలంలో కానీ వడ్ల మన్నాల్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడ గేట్ వేస్తారు. ఈ గేటు వేసిన తర్వాత రైలు వస్తుంది. రైలు మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోయేదాకా ఈ గేటు తీయటం ఉండదు. మళ్ళీ అటు బందర్ రోడ్డు దాటేస్తే గేటు తీస్తారు. బందర్ రోడ్లో కూడా ఇలాగే కాపు కాయాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్ పడుతుంది కాబట్టి వేరే వాళ్ళకి వెళ్ళే వాళ్ళు ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోవచ్చు. అదొక కష్టం తీరింది. ఎందుకంటే ఇలాంటి చోట కనీసం ఫుట్పాత్ బ్రిడ్జి అన్నా ఉండాలండి. అది ఇటు నుంచి అటు నుంచి ఇటు దాటుతాయి. వీళ్ళు చాలామంది ఏంటంటే రైలు వచ్చేటప్పుడు ఎదురుగుండా వెళ్ళి రైలు కింద పడిపోతాం అలా జరుగుతూ ఉంటాయి. ఈ గేటు ఇది ఇప్పుడు వేసి ఉంచే గేటు కాదు, తీస్తూ ఉండాలి, వేస్తూ ఉండాలి. రైళ్ళు కూడా ఎక్కువ ఇప్పుడు బందర్కి గుడివాడకి ఎక్కువ ఫ్లోడింగ్ ఉంది. రైళ్ళు కూడా పెరిగినాయి. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి పడటం చాలా మంచిది. ఇప్పుడు మనకి గుడివాడ నుంచి ట్రైన్ వస్తుంది. గుడివాడ నుంచి ట్రైను అది వచ్చి రైల్వే స్టేషన్లో ఆగి మళ్ళీ అది మచిలీపట్నం రోడ్డు గేటు దాటితే కానీ ఈ గేటు ఎత్తట్లేదు వీళ్ళు. అప్పటి వరకు జనాలు కాపు కాసి పనులు వదులుకొని ఇక్కడ నిలబడిపోవటమే. వీళ్ళు ఏదో కరెక్ట్ టైంకి ఒక 10 నిమిషాలు 5 నిమిషాల ముందర కడితే బాగానే ఉంటుంది. ఈ ట్రైన్ విజయవాడ నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ ట్రైన్ ఈ గుండెపులు ఒకలాగానే ఉంది. మూతి తింది, వెనకాల మూతి ఉంది, ఎదర మూతి ఉంది. ఈ చూడండి రైలు వెళ్ళిపోయిన తర్వాత కూడా గేటు ఎత్తట్లేదు. చాలాసేపు నిలబడిపోవాల్సి వచ్చింది. గేటు తీయట్లేదని జనాలు ఎలా హారన్లు భోగించేస్తున్నారు చూడండి. ఆ ట్రైను రైల్వే స్టేషన్లో ఆగి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి బందర్ గేటు దాటిన తర్వాత అప్పుడు లేపుతున్నాడు. ఇది అది రూల్స్ అనమాట. ఎందుకంటే మళ్ళీ రైల్వే వాళ్ళ రూల్స్ అలాగే ఉంటాయి. ఈ చూడండి సెలవు పందిర్లో జనాలు ఇక్కడ రోడ్డు మీద నిలబడుతున్నారని సెలవు పందిర్లు అటు ఇటు రెండేపులు కూడా వేశారు.
మళ్ళీ ఎవరు ఈ దాతలు వేసారో కానీ ఊరోళ్ళే వేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బండే కదా ఆగి. ఇలా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ లైన్లో. ఎందుకంటే విజయవాడ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇటు కొన్ని పల్లెటూర్లు కూడా ఉన్నాయి.